ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము వంకాయ కూర చేయబోతున్నామండి. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఎలా ఒకసారి ట్రై చేయండి. కొత్తగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా అందరూ ఇష్టంగా తింటారండి. ఇప్పుడు మరి ఎలా తయారు చేయాలో చూసేద్దామా. చూసే ముందు నా ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇప్పుడు మనము వంకాయల్ని తీసుకుని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీన్ని సన్నగా పొడుగ్గా ముక్కలు అయితే కట్ చేయాలండి. ఇలా పల్సగా కట్ చేసుకోవడం వల్ల మనకి తొందరగా అయితే కూర రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి కర్రీ అయితే. ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. ఆహా ఏమి రుచి అంటారు మీరేని. ఇప్పుడు ఈ ముక్కల్ని కొంచెం వాటర్లో సాల్ట్ వేసుకొని ఈ ముక్కలు వేయడం వల్ల బ్లాక్గా అవ్వకుండా ఉంటాయి వంకాయ ముక్కలు. చూసారు కదా, అన్నీ కూడా ఇలానే కట్ చేసుకొని ఇప్పుడు దీనికి చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి. 3 టమోటాలు, వెల్లుల్లిపాయలు, సన్నగా తరిగిన 2 ఆనియన్స్, ఇలాచి 2 అండి, లవంగాలు 3, చిన్న దాల్చిన చెక్క 3 స్పూన్లు, పల్లీలు, ఒక 10 రెమ్మలు వెల్లుల్లిపాయలు తీసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. టమోటాలు, ఉల్లిపాయలు, పల్లీలు, వెల్లుల్లిపాయలు, దాల్చిన చెక్క, లవంగాలు ఇప్పుడు మనము మిక్సీ పట్టుకుందాము. 1 ఇంచి అల్లం ముక్క వేసుకోండి. దీనిలోని చాలా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. దీనిలో మీరు వేసుకోవాలంటే కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవచ్చు మిక్సీలో. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే వేగించుకోవాలండి. ఒక 50% అయితే వేగిపోవాలి ఈ ముక్కలు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగించండి. 1 నిమిషం పాటు సరిపోతుంది. ఇలా వేగించి మనము కూర చేయడం వల్ల టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఇంట్లో వాళ్ళు పిల్లల నుండి పెద్దల వరకు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుంది కర్రీ అయితే. చూసారు కదా, ముక్కలు అయితే ఎలా వేగిపోయాయి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలండి. ముక్కలన్నిటినీ ఏ వంకాయలైనా పర్వాలేదు, ఇలా కర్రీ చేసుకుంటే బాగుంటుంది. ఈ ముక్కలు తీసుకొని అదే ప్యాన్లో 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకొని చిటపటలాడనివ్వాలండి. తాలింపు వేగితేనే కూర అనేది టేస్ట్ వస్తుంది. అలానే 2 పచ్చిమిరపకాయలు ఇలా ఈనిల్లా కోసుకొని వేసుకోవాలి. 1 నిమిషం పాటు వేగిన తర్వాత మనము సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అవి ఉల్లిపాయలు కాకుండా ఇంకొంచెం కూడా మనము సన్నగా తరిగి వేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఒక కరివేపాకు రెమ్మ వేసుకోవాలండి. కరివేపాకు పచ్చిగా ఉంటే బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుందండి ఈ వంకాయ కూరలోకి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలు అయితే వేగిపోవాలి. అలా వేగితేనే మనకి వంకాయ కూర రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో పక్కన పెట్టుకున్న పేస్ట్ని అయితే వేసుకోవాలండి. మనము మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకొని బాగా కలిసే వరకు మొత్తం కలుపుకోవాలి. ఇలా దీనిలో ఇప్పుడు స్పైసెస్ని అయితే యాడ్ చేసుకోవాలండి. 1/2 టీ స్పూను జీలకర్ర పౌడరు, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. అలానే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం కలిసే వరకు కలుపుకొని ఒక 3 నిమిషాల పాటు బాగా ఉడికించాలండి. ఈ పేస్టు ఆయిల్ పైకి తేలే వరకు అలా వేగితేనే మనకి పచ్చివాసన పోయి కూర అనేది టేస్ట్ వస్తుంది. అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. చపాతీతో అయినా చాలా సూపర్ ఉంటుంది. ఇలా మూత పెట్టుకొని 3 నిమిషాలు అయిన తర్వాత మనము మూత తీసి చూద్దాం. ఇప్పుడు చూసారు కదా ఎంత చక్కగా అయితే పేస్ట్ ఉడికిపోయిందో, పైకి ఆయిల్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం దీనిలో పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జు మాటుగా మర్చిపోకండి. ఇది వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి వంకాయ కూర. కూరలన్నిటిలోని వంకాయ కూరే రారాజు అంటారు కదా, అలాగా ఇది మొత్తం ఇలా కలిపిన తర్వాత మనము ఈ వేపుకున్న వంకాయ ముక్కలు దీనిలో వేసి ఇంకో 3 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే మొత్తం కూర అయితే రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చేసేస్తారు.
ఆయిల్ పైకి తేలే వరకు మనము ఉడికించాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే సాఫ్ట్గా అయితే వంకాయ ముక్కలు అయితే ఉడికిపోతాయండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి ఈ కూర. లాస్ట్లో ఉడికిన తర్వాత మీకు నచ్చినట్లయితే కొంచెం కొత్తిమీర వేసుకొని బౌల్లో తీసుకోవడమేనండి. చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరికొన్ని వీడియోలు అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.